వితౌట్ వేస్టింగ్ టైం నేను ఇక్కడ మొత్తం 5 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను గైస్. నేను ఇక్కడ ఇదే క్యాండిల్ మీద ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. సో నేను ఇక్కడ ఈ క్యాండిల్ మీద అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం 44,712 రూపీస్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. సో ఈ ప్రాఫిట్ మనకు ఎందుకు అయింది ఇక్కడ అనేది సింపుల్ లాజిక్ గైస్. మనం ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ని నేను సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ ఎలా యాక్ట్ చేస్తుంది దాన్నే ప్రైస్ యాక్షన్ అంటాం. సో ఇక్కడ ప్రైస్ ఎలా యాక్ట్ చేస్తుంది మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి. సో ప్రైస్ ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది మీకు ఇక్కడ ఒక 2 హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి చూపిస్తాను గైస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ దీన్ని ఇట్లా డ్రా చేసుకుంటాను. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇది రెసిస్టెన్స్, ఇది మన సపోర్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 లెవెల్స్ మధ్యలో ప్రైస్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే క్యాండిల్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే క్లోజప్లో మార్కెట్ అనేది ఈ 2 లెవెల్స్ మధ్యనే వెళ్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ ప్రెజెంట్ స్టేబుల్ ఉన్నది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ అనేది ఇక్కడ స్టేబుల్ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రెండింగ్ ఉండే, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. సో మళ్ళీ ఈ లెవెల్ని రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ డైరెక్షన్లో వచ్చి మళ్ళీ కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ 2 రెసిస్టెన్స్ ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది, కింద సపోర్ట్ని ఫేస్ చేస్తుంది. సో ఈ రెండిట్ల మధ్యలోనే మార్కెట్ మూమెంట్ అనేది మనకు కనిపిస్తుంది, అంతే కదా గైస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ 2 లెవెల్స్ మధ్యలోనే మూమెంట్ అనేది ఇస్తుంది. సో దీన్నే ఈ అబ్జర్వేషన్నే ప్రైస్ యాక్షన్ అంటాం. సో ప్రైస్ యాక్ట్ చేసేదాన్ని చూసి మనం అనలైజ్ చేసేదాన్నే ప్రైస్ యాక్షన్ అంటాం. సో ఇక్కడ మామూలుగా నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే కింద మార్కెట్ సపోర్ట్ని ఫేస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మీద రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఇంకో 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్స్ని సపోర్ట్ని ఫేస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మీద రిజెక్షన్ ఉంది. మార్కెట్ అనేది స్టేబుల్ ఉంది, ఈ పాయింట్లో మార్కెట్ అనేది స్టేబుల్ ఉంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రెడ్ కలర్ క్యాండిల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకో 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఒక లాస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ మ్యాక్సిమం వీక్ ద్వారా ఫుల్ఫిల్ చేసింది, కానీ ఈ చిన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ రావాలనే నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా గైస్. మీరు జస్ట్ మార్కెట్ని ఒక పేర్ సెలెక్ట్ చేసుకొని ఒక హారిజాంటల్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకున్న తర్వాత స్టార్ట్ టర్మ్లో ఒక 20 క్యాండిల్స్ మధ్యలో డ్రా చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ట్రేడ్స్ ఇంకా మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 45,000 వరకు అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక పేరుని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూరో NZD సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 హారిజాంటల్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో హారిజాంటల్ లైన్ తీసుకుందాం. సో 2 హారిజాంటల్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ. ఎలా అంటే లాస్ట్ 20 క్యాండిల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది డ్రా చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 20 క్యాండిల్స్ 15 to 20 క్యాండిల్స్ బిహేవియర్ని మనం మానిటర్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని డ్రా చేశాను, కింద ఒక సపోర్ట్ని డ్రా చేశాను. సపోర్ట్ ఎట్లా తీసుకున్నానంటే ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ క్యాండిల్ని తీసుకొని నేను ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ కింద ఇంకా చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ డైరెక్షన్లో మూవ్మెంట్ అనేది మూవ్ అయింది. సో మార్కెట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ క్యాండిల్ మొత్తం అన్ని 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15 క్యాండిల్స్ వరకు మార్కెట్ ఇదే రేంజ్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ స్టేబుల్ ఉందన్నట్టు. ఇన్ కేస్ ఒకవేళ మనం తీసుకున్న లెవెల్ మార్కెట్ బ్రేక్ చేస్తే ఇక్కడ మార్కెట్ డిసిషన్ తీసుకెళ్ళి ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయినట్టే. సో స్టేబుల్ నుంచి వెళ్ళి మార్కెట్ ట్రెండీగా మూవ్ అయినట్టే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో అప్లై 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకు? సింపుల్ గైస్, ఎప్పుడైతే మీ రిజెక్షన్స్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఎట్ దట్ పాయింట్ మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మార్కెట్ స్టేబుల్గా లేదు, మార్కెట్ ఒక ట్రెండీ డైరెక్షన్లో వెళ్తుంది. సో మనం ట్రేడింగ్లో డిసిషన్స్ అనేది చాలా తొందరగా వితిన్ సెకండ్స్లో తీసుకోవాలి. సో ఆ డిసిషన్ మేకింగ్ ఎప్పుడు మీకు పర్ఫెక్ట్ అవుతుంది అంటే బై ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ డిసిషన్స్ అనేది తీసుకోగలుగుతారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ నేను ఇక్కడ ఈ రెండు ఎందుకు డ్రా చేశాను, మీకు మార్కెట్ ఇక్కడ స్టేబుల్ ఉంది అని చూపించడానికే డ్రా చేశాను. కానీ డ్రా చేసే గ్యాప్లో మార్కెట్ నేను తీసుకున్న ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసి అప్ డైరెక్షన్లో బ్రేక్అవుట్ ఇచ్చి అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేయకుండా నేను ఇక్కడ 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో నేను ఇక్కడ 15,471 రూపీస్ వరకు అయితే ప్రాఫిట్ చేసుకున్నాను. సో మీకు లైవ్లో 3 టైమ్స్ మార్కెట్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను గైస్. స్టేబుల్ మార్కెట్లో ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, ట్రెండింగ్ మార్కెట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ స్టేబుల్ మార్కెట్ ఒక ట్రెండింగ్ మార్కెట్లో కన్వర్ట్ అయింది. సో ఆ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ఒక ట్రేడ్ తీసుకున్నాం మనం. ఎందుకు? ఈడ రెసిస్టెన్స్ని క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఈడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ప్రెడిక్ట్ చేయొచ్చు మనం. సో అందుకే ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసాం. సో అది మనకు ప్రాఫిట్ ఇచ్చింది. సో అలా మీ కాన్సెప్ట్ క్లియర్ ఉంటే మీకు మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈడ ఇంకా ఒక మంచి సపోర్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకొని కింద ఈడ ఒక సపోర్ట్ని డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లైన్ని మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి మీదికి వెళ్తే అప్ డైరెక్షన్లో తీసుకోవాలి. లేదు ఈడ రిజెక్షన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే డౌన్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ డైరెక్షన్లో ప్లాన్ చేసి మళ్ళీ మార్కెట్ మనం తీసుకున్న ఈ సపోర్ట్ వరకు కింద వరకు ఒకవేళ మార్కెట్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మీదికి వెళ్తుంటే ఈ గ్యాప్లో ఇంకో ట్రేడ్ తీసుకోవాలి. సో ఈ స్ట్రాటజీ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ మీద మీకు మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతుంటాయి. విత్ ఇన్ గ్యాప్లో మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతుంటాయి. ఒకవేళ మీకు కొత్తగా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా గైస్ లెట్ మీ నో. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, నాతో జాయిన్ అవ్వచ్చు. నా పబ్లిక్ గ్రూప్లో నేను ఎవ్రీడే నైట్ 9 నుంచి 10, 11 వరకు లైవ్ వస్తా. ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క ట్రేడ్ని షేర్ చేస్తాను. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో గైస్. జాయిన్ అవ్వండి, ఎలాంటి ఫీజ్ లేదు. ఫీల్ ఫ్రీ టు జాయిన్ గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ రీడింగ్, కీప్ లర్నింగ్. బాయ్.